హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఇక్కడ శివాలయం ఉంటుంది, మా ఊరు శివాలయం. ఈ శివాలయం గుడికి ఒక ప్రత్యేకత ఉందండి. ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఇది శివాలయం దాటిన తర్వాత, ఈ శివాలయం దాటిపోయిన తర్వాత రైట్ సైడ్ గోశాల ఉంటుందండి. ఆ గోశాల కూడా చూపిస్తానండి. ఆ గోశాల దాటిన తర్వాత మా ఊరి ముత్యాలమ్మ తల్లి ఉంటుందండి. మా ఊరి ముత్యాలమ్మ తల్లితో ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు చాలా ఇష్టం అండి, నమ్మకం కూడా. ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా నమ్మకంతో వస్తూ ఉంటారండి దర్శనానికి. తల్లి అంత నమ్మకమైన తల్లి అండి. నాకు చాలా ఇష్టమైన ముత్యాలమ్మ తల్లి అండి. గుడి బయట నుంచి అండి ఇది ధ్వజస్తంభం. అది ఆ ధ్వజస్తంభాన్ని ఈ మధ్యనే పెట్టారండి. ఈ మధ్యనే ధ్వజస్తంభం కొత్తగా పెట్టారు. పాతది ఉండేదండి, తీసేసి కొత్తగా రాతితో పెట్టారండి ఆ ధ్వజస్తంభాన్ని. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేది బయటకు ఉందండి. ఇంతకుముందు లోపల షెడ్ లోపల ఉండేదండి. మళ్ళీ పెడతారండి దాన్ని. వర్షాకాలం కదా, కొంచెం కట్టడానికి అవ్వలేదు, కడతారండి. గుడి లోపలికి వెళ్దాం మనం. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత గుడి లోపలికి వచ్చేసామండి. గుడి లోపలికి వచ్చిన తర్వాత హోమాలు చేస్తారండి. ఇక్కడ హోమగుండం ఉంది. అమ్మవారి దగ్గరికి వెళ్తున్నామండి. నాకెంతో ఇష్టమైన ముత్యాలమ్మ తల్లి దర్శనానికి. చాలా నమ్మకమైన తల్లి అండి. అమ్మవారిని దర్శించుకోండి అందరూ ఒకసారి. చూడండి, దగ్గర నుంచి చూద్దామండి ఒకసారి మనం ముత్యాలమ్మ తల్లిని. ముత్యాలమ్మ తల్లి దగ్గర ఎవ్రీ సండే చాలా మొక్కులు చెల్లించుకోవడానికి చుట్టుపక్కల ఏరియాల నుంచి కూడా వస్తారండి. తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఒకసారి గుడి చుట్టూ లోపల చూద్దామండి. గుడి లోపల చుట్టూ వినాయకుడు కూడా ఉంటాడండి, మన విఘ్నేశ్వర స్వామి. తర్వాత ఇటు సైడ్ అండి, బ్యాక్ సైడ్, గుడి బ్యాక్ సైడ్ అండి ఇది. రావి చెట్టు, వేప చెట్టు ఉంటాయండి పక్కన. ఇది ఇటువైపు గుడి చుట్టూ బావి. ఇది బయట అండి. ఎవరైనా బర్త్డే ఫంక్షన్స్, అన్నప్రసన్నలు చేసుకున్న వాళ్ళకి షెడ్లు ఉంటాయండి. ఇది ఉగాది టైంలో జాతర చేస్తారండి. ఆ టైంలో చూడాలి. ప్లేసు చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది. ముత్యాలమ్మ తల్లి పాత గుడి అంటారండి అందరూ. ఎందుకంటే ఫస్ట్ ముత్యాలమ్మ తల్లి ఇక్కడే వెలిసిందంటారు. చూడండి ఒకసారి మన ముత్యాలమ్మ తల్లిని. చాలా నమ్మకం అండి ముత్యాలమ్మ తల్లి, నాకెంతో ఇష్టం. ఇప్పుడు మన ముత్యాలమ్మ తల్లి, పాత ముత్యాలమ్మ తల్లి ఇక్కడే వెలిసారు కాబట్టి లోపలికి వెళ్ళి చూద్దామండి ఒకసారి. చూడండి, పాత ముత్యాలమ్మ తల్లి గురించి ఒక స్టోరీ ఉందండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా ఆ స్టోరీని. మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి ఆ స్టోరీ. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ.